సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు కాదు ఇద్దరు కాదు 5గురు మృతి చెందారు. నాదెండ్ల మండలం గణపవరం సమీపంలోని బైపాస్ రోడ్డు పైన వేగంగా వెళ్తున్న కారు ముందుగా ప్రయాణిస్తున్నటువంటి లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టినటువంటి ఈ ఘటనలో 5గురు విద్యార్థులు మృతి చెందారు. 4 స్పాట్లోనే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు అందరూ కూడా అయ్యప్ప మాల ధారణలో ఉన్నారు. వారంతా విజ్ఞాన్ కాలేజీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. అయ్యప్ప దీక్షలో భాగంగా సమీప దేవాలయంలో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ దుర్ఘటనతో విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం పైన మంత్రి లోకేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు, ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశించినట్టుగా వెల్లడించారు. అయితే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పైన ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తీవ్రంగా కలిచివేసిందని కూడా విచారం వ్యక్తం చేశారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఇలా ప్రమాదాల బారిన పడడం అత్యంత బాధాకరమన్నారు. ప్రయాణ సమయంలో తొందరపాటు తగదని, కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఏదేమైనా కూడా ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి 5గురు విద్యార్థులు మృతి చెందడం అనేది తీవ్ర బాధాకరంగా మారింది. ముఖ్యంగా ఆ విద్యార్థులంతా కూడా అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. రోజు పూజలు చేస్తూ దీక్ష చేసుకుంటూ ఉంటున్నటువంటి ఆ విద్యార్థులు ఆ రోజు సాయంత్రం కూడా నిన్న ఒక గుడికి దర్శనం కోసం వెళ్ళి అక్కడ చక్కగా దైవభక్తులు మునిగిపోయి ఆ తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నారు, సన్నిధానానికి వెళ్దామని చెప్పేసి పయనమైనటువంటి ఆ యొక్క విద్యార్థులు ఈ యొక్క ఘోర ప్రమాదాన్ని ఊహించలేదు. ఇంత దారుణమైనటువంటి ప్రమాదంలో మరణిస్తామని కూడా వారు అంచనా వేయలేకపోయారు. అయితే కారణం ఏంటనేది కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతి స్పీడ్ కారణంగా ప్రమాదం జరిగిందా, లేకుంటే లారీ డ్రైవర్ తప్పిదమేమైనా ఉందా, రోడ్డు పైన ఇంకా ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల కారణంగా ప్రమాదం జరిగిందా, ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఇక్కడ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు, ఎంతో జీవితం ఉన్నటువంటి విద్యార్థులు, 5గురు విద్యార్థులు, చేతికి అంది వచ్చినటువంటి పిల్లలు మృతి చెందడం పట్ల ఆ తల్లిదండ్రుల యొక్క బాధ అయితే వర్ణాతీతంగా మారింది. ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆర్తనాదాలు కూడా మిన్నంటిపోయాయి. ఇక ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలలో కూడా స్థానికులకు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి 5గురు విద్యార్థులు మరణించడం వారి యొక్క కన్న తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని అయితే మిగిలించింది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ విద్యార్థులు ఈ రకంగా దుర్మరణం పాలు కావడం అనేది ఆ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి తన ఫ్రెండ్స్, స్నేహితులు, కళాశాల యాజమాన్యం అంతా కూడా ఒకసారిగా షాక్కి గురైంది. తమ కళాశాల పిల్లలు ఈ రకంగా రోడ్డు ప్రమాదంలో అందరూ మరణించేటువంటి పరిస్థితి వస్తుందని కూడా వారు కూడా ఊహించలేదు. ఇలాంటి ప్రమాదాలు గతంలో అనేకం జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు రోజు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు అయ్యప్ప మాలధారణలో ఉన్నటువంటి విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా జరిగినటువంటి ఈ పెను విపత్తులో అయితే 5గురు అక్కడే చనిపోవడం అనేది ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకరంగా మారింది.